ఉచిత పథకాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఉచితాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారని, ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందంటూ వ్యాఖ్యానించింది సుప్రీం. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారన్న సుప్రీంకోర్టు ఈ ఖర్చు మొత్తం ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మే కదా అంటూ ప్రశ్నించింది. నష్టాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా ఉచితాలు కొనసాగిస్తున్నాయని, రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవటం లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల ఆదాయం, జీతాలు ఉచితాలకే సరిపోతుందన్నారు సిజేఐ. ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలను ఎందుకు ఇస్తున్నారో పరిశీలిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ విధానాల్ని పునఃసమీక్షించుకోవాలని సూచించింది. విద్యా ప్రాథమిక అవసరాల ఖర్చును భరించలేని వారికే ఉచితాలు ఇవ్వాలని, అప్పుడే ఉచితాల ద్వారా ప్రయోజనం అంది సుప్రీంకోర్టు. ఉచిత భోజనంతో మొదలుపెట్టి అన్నింటినీ ఫ్రీగా ఇస్తూ ప్రజల ఖాతాల్లో నిధులిచ్చే స్థాయికి చేరుకున్నామంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్స్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.